వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ అశోక్ అన్నారు. కలెక్టర్పై దాడికి నిరసనగా పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టర్పై దాడిని ఖండిస్తూ నిరసన నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ వికారాబాద్ కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారులపై జరిగిన దాడి సరైన చర్య కాదని రాష్ట్రంలోని అధికారులు ఉద్యోగులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. జేఏసీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్, పెన్షనర్స్, వర్కర్స్ కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ భోజన విరామ సమయంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న జరిగిన సెగచల్రా ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది ఒక ఏయమైన చర్య, పాశవికమైన చర్య. సభ్య సమాజంలో మరి తలదించుకునే పరిస్థితి ఏర్పడ్డది. స్వయంగా ఒక జిల్లా పాలనాధికారి ప్రతీక్ జైన్ గారిని మరియు ఇతర సిబ్బందిని మరి దుండగులు దాడి చేయడము, మరి ఇటువంటి సమాజంలో మరి నిజంగా ఇలా మనము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది మరి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా భూసేకరణలో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఒక పబ్లిక్ హియరింగ్ మరి అక్కడ ఆ గ్రామంలో పెట్టిన సందర్భంలో మరి ఇలా ఉద్యోగులపై దాడి చేయడం అనేది దీనిలో ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. ఎంప్లాయీస్ మీద దాడి చేయడం అనేది చాలా చులకనగా తీసుకుంటున్నారు. ఈరోజు మరి దుండగులు ఏమి కాదు, ఏమైనా చేసుకోవచ్చు, మాకు రాజకీయ అండగా ఉంది అని ఇటువంటి అవాక్కు చెవాక్కులు పేలుస్తూ మరి ఇలా ఉద్యోగుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న సందర్భంలో ఈరోజు ముక్త కంఠంతో యావత్ తెలంగాణ జిల్లాలోని 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ, పెన్షనర్స్ అందరూ ఇలా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని మరి దుండగులని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి ఒక్క ఉద్యోగి ఇలా ఎగ్జిక్యూటివ్ జాబ్లో ఉన్న ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కానీ, ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి కానీ, ఇవాళ ఫీల్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు పంచాయత్ సెక్రటరీస్ కానీ, మరి ఇతరత్ర చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరికీ ఇలా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరికీ ఒక మరి సెక్యూరిటీ కల్పించిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నది. ఇలా మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది నిజంగా మరి మన ముక్తఖండంతో యావత్తు మన తెలంగాణ జిల్లాలోని అందరూ అధికారులు కానీ ఇద్దరు అందరూ మరి ఖండించిండ్రు. మరి ఈరోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా మరి ఈ సంఘటనపై విచారణ జరిపించి పెద్ద ఎత్తున వారికి దుండగులను శిక్షించేటట్లు చేయాలని ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన మేము కోరుచున్నాం.